మరో అవినీతి తిమింగలం 5 లక్షల లంచం ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి. ప్రజలందరికీ ముఖ్య గమనిక. ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వవద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా 1064 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా వాట్సాప్ నెంబర్ 9440446106. ఇంకోసారి ఫోన్ నెంబర్ రిపీట్ చేస్తున్నాను, 9440446106కు సమాచారం అందించాలని కోరుతున్నారు. ఫిర్యాదు చేస్తే తమ పనులు ఆగిపోతాయేమోనని ప్రజలు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే ఎలాంటి భయం అవసరం లేదని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. వయసు పైబడ్డ కన్నతల్లి కళ్ళ ముందు చనిపోతూ ఉంటే కాలధర్మం అని తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్న తల్లులను ఎందరో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధంతరంగా చనిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం, ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశాలకు వలస పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగున లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్కు లంచం, తినే బ్రెడ్కు లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తూ ఉంటే బతుకు రైలు ఏ పట్టాల మీద నడపాల్సి? రిక్షా వాడికి భయం పోలీస్ అంటే, పగటిపూట లైట్ లేదని కేసు పెడతాడేమోనని. లారీ డ్రైవర్కు భయం ఆర్టీఓ అంటే, పర్మిట్ ఉన్నా లేదని లారీని రోడ్డు మీద అడ్డంగా నిలిపేస్తాడేమోనని. రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బతికే ఉన్నావన్న సర్టిఫికేట్ అడుగుతాడేమోనని. పిల్లల కన్నా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ సీటుకి ఎంత డబ్బు గుంజుతారోనని. ఓ ఆటో డ్రైవర్, రిక్షావాడు, కూలి రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో ఈ లంచగొండ్లే సగం తినేస్తుంటే మిగతా డబ్బులతో పెళ్లం బిడ్డలు ఏమని పోషిస్తాడు సార్? వీళ్ళంతా లంచాలు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఒక లంచగొండిని చంపైనా 1,00,000 మంది అవినీతి పరుల గుండెల్లో భయం పుట్టించాలి. మరో అవినీతి తిమింగలం 5 లక్షల లంచం ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి. తెలంగాణలో ఏసీబీ దూకుడుగా ముందుకు సాగుతోంది. లంచం తీసుకునే అధికారుల పాలిట సింహ స్వప్నంలో నిలుస్తోంది. ప్రతిరోజు ఏదో ఒక చోట లంచం తీసుకునే అధికారులను అరెస్ట్ చేస్తున్నారు. ఏసీబీ అధికారులు ఓవైపు అరెస్టులు కొనసాగుతున్నా మరోవైపు లంచాలు తీసుకునే అధికారులు తమ పని తాము చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణారెడ్డి వెంచర్ అనుమతి కోసం 5 లక్షల డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుబడ్డారు. రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. నిత్యం ఒకరిద్దరు అధికారులైతే సరే, ప్రజల వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. తాజాగా ఓ టౌన్ ప్లానింగ్ అధికారి ఏకంగా 5 లక్షల లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు చిక్కారు. వెంచర్ నిర్వాహకుల నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు సదరు అధికారి. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయం పరిధిలో ఈ సంఘటన వెలుగు చూసింది. ఎల్లంపేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి అయిన రాధాకృష్ణారెడ్డి ఓ వెంచర్ నిర్వాహకుల వద్ద నుంచి భారీగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాధాకృష్ణారెడ్డి ఎల్లంపేట మున్సిపాలిటీ హెచ్ఎండిఏలో లేఅవుట్ నిర్వాహకుల వద్దకు వెళ్లి వారి లేఅవుట్, గోడ, గేట్ కూల్చివేస్తారని బెదిరించారు. వెంచర్కు అనుమతి ఇవ్వాలంటే తనకు 5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని వెంచర్ నిర్వాహకులు తెలియజేశారు. దీనిలో భాగంగా
రాధాకృష్ణారెడ్డి వారం రోజుల క్రితం లేఅవుట్ నిర్వాహకుల వద్ద ₹1,00,000 అడ్వాన్స్గా తీసుకున్నారు కూడా. మిగతా ₹4,00,000 కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సదరు వెంచర్ నిర్వాహకులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రాధాకృష్ణ వ్యవహారం గురించి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు చెప్పిన దాని ప్రకారం రాధాకృష్ణ వద్దకు వెళ్లిన లేఅవుట్ నిర్వాహకులు మిగిలిన 4 లక్షల్లో ముందుగా $3,50,000 ఇస్తామని, మిగతా 50,000 తర్వాత ఇస్తామని చెప్పారు. అందుకు అంగీకరించిన రాధాకృష్ణ శనివారం ఉదయం కొంపల్లిలో రాయచందని మాల్ వద్దకు వచ్చి తనకు 3.50 లక్షలు ఇవ్వాలని వెంచర్ నిర్వాహకులకు తెలిపాడు. అప్పటికే ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో అక్కడికి చేరుకుని రాధాకృష్ణ డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అలాగే రాధాకృష్ణ డబ్బులు తీసుకునేందుకు వాడిన కారును కూడా సీజ్ చేసి ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఏసీబీ డీఎస్పీ తెలియజేశారు. ఏ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుందని ప్రజలకు తెలిపారు. తమకు వచ్చే ప్రతి కంప్లైంట్ మీద చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే 40,000 లంచం అడిగిన ఎస్ఐని, విద్యుత్ కనెక్షన్ అప్గ్రేడేషన్కు గాను 11,000 లంచం డిమాండ్ చేసిన జూనియర్ లైన్మెన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇంత భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబట్టడం సంచలనంగా మారింది. లంచం తీసుకునే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలో. లైఫ్ సీక్రెట్ 69. స్వస్తి.